గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కోసం కరెంట్ అఫైర్స్ టాపిక్స్ లో భాగంగా ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్ వచ్చేసి ప్యాంగాంగ్సో లేక్ అనమాట. ఒక సరస్సు గురించి ఇచ్చారు. సో ఏంటంటే ఇది ప్యాంగాంగ్సో లేక్. సో ఈ ప్యాంగాంగ్సో సరస్సు అనేది ఎందుకు వార్తల్లో వచ్చింది? సో ఎందుకు వార్తల్లో వచ్చిందంటే రీసెంట్ గా ఈ యొక్క లేక్ మీద చూడండి, ఇది వరల్డ్స్ హైయెస్ట్ ఫ్రోజన్ లేక్ అనమాట, హాఫ్ మారథాన్. ఇది ప్రపంచంలోని ఎత్తైన ప్రాంతంలో ఏదైనా లేక్ గడ్డగట్టిపోయిందా? మంచు కదా. ఇది ఎక్కడ ఉంటుంది? మనకి లద్దాఖ్ ప్రాంతంలో ఉంటుంది. సో లదఖ్లో ఉంటుంది. సో ఎక్కడ ఉంటుందంటే లడక్. సో లడక్ వచ్చేసి ప్రజెంట్ యూటీ అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ లడక్ వచ్చేసి యూటీ, యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతం. ఈ లడక్లో ఉంటుంది. సో లడక్లో కూడా మనకి 13,862 ఫీట్స్ అనమాట, అడుగుల ఎత్తులో ఉంటుంది. అంటే చాలా ఎత్తులో ఉందన్నమాట. 4,500 మీటర్ల ఎత్తులో ఉంటుంది సముద్ర మట్టానికి. అక్కడంతా కూడా మంచు కదా, హిమాలయాలు. కాబట్టి లేక్ మొత్తం కూడా గడ్డగట్టిపోయి ఉంటుంది అనమాట. ఈ గడ్డగట్టిపోయినటువంటి లేక్ మీద హాఫ్ మారథాన్ అని పెడతారు. సో హాఫ్ మారథాన్ కండక్ట్ చేస్తారనమాట ఈ లేక్ మీద. అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే హైయెస్ట్ ఫ్రోజన్ లేక్ అనమాట. మనకి భూమి మీద ఎత్తైన ప్రాంతంలో ఏదైనా గడ్డగట్టుకుపోయే లేక్ ఉందంటే అది ప్యాంగాంగ్సో లేక్ అనమాట. మామూలుగా మనకి 0 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటేనే ఇక్కడ ద్రవం నీరు అనేది గడ్డగట్టిపోతుంది 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర. సో ఐస్ ముక్కలా అయిపోతుంది అనమాట. సో అదే మనకి ఎక్కడైతే మైనస్లో ఉంటాయి, -40 డిగ్రీస్, -45 డిగ్రీస్ ఉంటుంది అక్కడ. ఓకేనా? ఇది ఎక్కడుందంటే మనకి లడఖ్లో ఉందన్నమాట. సో లద్దాఖ్లో ఉంది. అయితే ఇక్కడ ఇది ఓన్లీ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. సో ఓన్లీ భారతదేశంలోనే ఉందా అంటే కాదు. ఇది 2 దేశాల్లో విస్తరించింది అనమాట ఈ లేక్ అనేది. ఒకటి మన భారత్, సో ఒకటి మన భారతదేశంలో ఉంది, ఇంకోటి వచ్చేసి చైనా దేశంలో కూడా ఉందన్నమాట. చైనా దేశంలో కూడా విస్తరించింది. అర్థమైందా? ఇలా లేక్ ఉంటే సో ఇది ఇండియా అనమాట. ఇది ఇండియా ఉంటుంది, ఇక్కడ వచ్చేసి చైనా ఉంటుంది. కాబట్టి 2 దేశాల్లో ఈ సరస్సు అనేది విస్తరించింది అనమాట. అయితే ఇక్కడ చూడండి, ప్యాంగాంగ్సో అంటే అర్థం ఏంటి? టిబెట్ భాషలో. సో టిబెట్ భాషలో అంటే హై గ్రాస్ ల్యాండ్ లేక్ అనమాట. సో టిబెట్ భాషలో ప్యాంగాంగ్సో అంటే అర్థం ఏంటంటే హై గ్రాస్ ల్యాండ్ లేక్ అని చెప్పేసి అర్థం. అలానే చూడండి, వరల్డ్స్ హైయెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ అనమాట. మనకి ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటి ఉప్పు నీటి సరస్సు కూడా. ఈ యొక్క వాటర్ అనేవి ఇవి ఫ్రెష్ వాటర్ లేక్ కాదు, ఇది ఉప్పు నీరు అనమాట. ఉప్పు నీరుతో ఉంటుంది. మనకి హిమాలయ ప్రాంతాల్లో కూడా కొన్ని ఉప్పు నీరు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కేవలం హిమాలయాలు కదా, మంచు కరిగి అక్కడ మంచినీరే ఉంటాయనుకుంటే ఎగ్జామినేషన్లో మీరు పప్పులో కాలేస్తారు. హిమాలయ ప్రాంతాల్లో కూడా ఉప్పు నీటి సరస్సులు ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి ఇది ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటి ఉప్పు నీటి సరస్సు అనమాట. సో ఉప్పు నీటి సరస్సుగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అప్పుడప్పుడు ఈ సరస్సు అనేది కలర్స్ మారుస్తూ ఉంటుంది అనమాట. బ్లూ నుంచి రెడ్కి, రెడ్ నుంచి గ్రీన్కి మారిపోతూ ఉంటాయి. ఎవరైనా పర్సనల్ మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద గమనిస్తున్న ఒక నంబర్ యొక్క వాట్సాప్ని కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయితే మీ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఏది కావాలో అడిగితే మన వాళ్ళు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. అక్కడి నుంచి ఎన్రోల్ చేసుకోండి. మనది కంప్లీట్గా ఇండివిజువల్ గైడెన్స్ అనమాట.